వరకు ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ అని, ఫుల్ హెల్మెట్ అని, హాఫ్ హెల్మెట్ అని, చిప్ప హెల్మెట్ అని ఎన్నో రకాల హెల్మెట్లు చూసుంటాం. కానీ ఇప్పుడు మీకు చూపేపోయే హెల్మెట్ తరీకే వేరుంటుంది. అట్లని అదేవోలో పెద్ద శాస్త్రవేత్త కనుక్కున్నది కాదు, ఒక పంతులమ్మ కనుక్కున్నది. మరి ఆ హెల్మెట్ ఏంది, దాని స్పెషాలిటీ ఏంది అన్ని కనుక్కుందాం పాండ్రి. ఇదేందయ్యా ఇది? హెల్మెట్ చుట్టూ వైర్లు బ్యాటరీలు పెడుతున్నారు అనిపిస్తున్నదా? మరి మ్యాటర్ ఏందో విజయ భార్గవి మేడంనే కనుక్కుందాం. చెప్పండి మేడం. హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకుంటున్నాను. వారే వా, సూపర్ ఐడియాలే. అంటే బండెక్కి హెల్మెట్ పెట్టుకోకుంటే ఎంత స్టార్ట్ చేద్దామన్నా కాదన్నట్టు. ఇంకో హైలైట్ ఏంటంటే తాగున్నప్పుడు బండి నడుపుదామని చూస్తే హెల్మెట్ పెట్టుకున్నా కూడా అస్సలు స్టార్ట్ కదట. అవును, మనం మద్యం సేవించినప్పుడు ఈ సెన్సార్ అనేది అది డిటెక్ట్ చేసి మనం సెన్సార్ చేసి హెల్మెట్ పెట్టుకున్నా కూడా బండి స్టార్ట్ అవ్వదు. ఈడికే అయిపోలే. హెల్మెట్ పెట్టుకొని పోతున్నప్పుడు పొరపాటున యాక్సిడెంట్ గిట్లా అయిందంటే వెంటనే నియర్ బై ఆసుపత్రులకు, పోలీసోళ్లకు మనం ఫీజ్ చేసుకొని పెట్టుకున్న ఇంటోళ్ళ నెంబర్లకు మెసేజ్లు పంపుతుందట. లొకేషన్ కూడా షేర్ చేస్తుందట హెల్మెటే. భలే ఉపాయం చేసిందిలే మేడం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం రేకులకుంటలున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఫిజిక్స్ టీచర్ మేడం ఇంతకు ముందు కూడా ఇట్లాంటి వింత వింత ఐటమ్స్ తయారు చేసే పోటీల్లో పాల్గొని మస్తు ప్రైజులు తెచ్చుకుందట. కానీ నిజంగా భార్గవి మేడం భలే ఉపాయం చేసిందిలే. అందరూ ఇట్లాంటి హెల్మెట్లు పెట్టుకుంటే బండి నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. మళ్ళా తాగినప్పుడు బండ్లు నడపకుండా ఉండాల్సిందే.